హలో, గుడ్ ఆఫ్టర్నూన్ వ్యూవర్స్. ఎలా ఉన్నారు? ఆర్కే టీవీ నుంచి అద్దంకి నవీన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. కొత్త కొత్త వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం తీసుకురావడం జరుగుతుంది మా వ్యూవర్స్ కోసం. సో ఇవాళ టాపిక్ వచ్చేసి జనరల్గా విలేజర్స్కి కొంచెం నాలెడ్జ్ తక్కువగా ఉంటుంది. చైల్డ్హుడ్ నుంచి ఎలా వాళ్ళ పిల్లలను పెంచాలి, ఎలా హైయర్ స్టడీస్కి పంపాలి. సో ఈ కొంచెం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల వాళ్ళు కొంచెం బ్యాక్ అయిపోతారు. వాళ్ళ పిల్లలు ఇట్లా బ్యాక్ అయిపోతారు. సో వాళ్ళ గురించి కొంచెం చిన్న టాపిక్ తీసుకురావడం జరిగింది. అది కొంచెం పాటిస్తే వాళ్ళకి ఇట్లా వాళ్ళ చైల్డ్ ఫ్యూచర్ బ్రైట్గా చూడొచ్చు. బ్రైట్గా చూస్తే వాళ్ళ లైఫ్ గిట్ట బ్రైట్గా అవుతుంది. ఇన్ షార్ట్, సో ఎడ్యుకేషనల్ టిప్స్ ఫర్ విలేజర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అర్లియర్ చైల్డ్హుడ్ అంటే 3 to 10, అట్ ద ఏజ్ ఆఫ్ 3 to 10 మధ్యలో మనం స్కూల్కి పంపించడం జరుగుతుంది. సో 3 నుంచి స్టార్ట్ అవుతుంది స్కూల్కి పంపించడం. సో ఆ టైంలో ఎలాంటి విషయాలపైన కాన్సన్ట్రేట్ చేయాలి అంటే, బేసికలీ అది గవర్నమెంట్ స్కూల్ అయినా పర్లేదు. అంటే మన స్తోమత గవర్నమెంట్ స్కూల్ పంపించేదైనా పర్లేదు, నో డౌట్. పాతకాలంలో గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్న వాళ్ళు గిట్ల గొప్ప గొప్ప వాళ్ళు అయిన దాఖలాలున్నాయి. ఇవాళ కలెక్టర్‌లైనా, ఇవాళ ఎస్పీలైనా, ఐఏఎస్‌లైనా, సుప్రీం కోర్ట్ జడ్జిలైనా గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్న వాళ్ళే అయ్యారు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ప్లేస్ కాదు. ఇంపార్టెంట్ అంటే మీ పిల్లలు, మన పిల్లలకి ఎంత మాత్రం కాన్సంట్రేట్ ఉంది. ఆ కాన్సంట్రేషన్ వచ్చేది తల్లిదండ్రుల పెంపకం పైనే ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. మనం ఎలా బిహేవ్ చేస్తామో మన పిల్లలు గిట్ల అలానే బిహేవ్ చేస్తారు, ఇన్ షార్ట్. సో ఇక్కడేందంటే, మీరు ఏ స్కూల్ అనేది కాదు, రెగ్యులర్‌గా స్కూలుకి పంపిస్తున్నారా లేదా అది మెయిన్ ఇంపార్టెంట్. రెగ్యులర్ అటెండెన్స్ ఉండాలి. రెగ్యులర్ అటెండెన్స్ ఉండి యాక్టివ్‌గా డైలీ చదవడం, లెర్నింగ్ స్కిల్స్ అనేది మనం పిల్లలకు నేర్పాలి. ఈ డైలీ అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లల లైఫ్‌లో. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ యూనివర్సల్ లాంగ్వేజ్ ఏందంటే, ఇప్పుడు మన ఇండియాలో హిందీ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ లాగా మనం అనుకుంటాం. హిందీ నేర్చుకుంటే ఎక్కడైనా బతకొచ్చురా బాబు అని అనుకుంటాం. సో యూనివర్సల్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇంగ్లీష్ నేర్పియండి. చిన్నప్పటి నుంచి మీ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పియడం స్టార్ట్ చేయండి. సో అది చాలా చాలా బెటర్ ఉంటుంది. వాళ్ళ లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. మీరేమన్నా నేర్పిస్తున్నారంటే మీ పిల్లలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ నేర్పియండి. ఇంగ్లీషు, తెలుగు నేర్పియండి చాలు. హిందీ తర్వాత వాళ్ళు ఎక్కడైనా నేర్చుకుంటే పర్లేదు. కానీ ఇంగ్లీష్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. అది కొంచెం మీరు ఫోకస్ పెడితే బాగుంటుంది. నెక్స్ట్ టైమ్లీ, అంటే ఒక అటెండెన్స్ లాగా టైంకి చదవాలి, ఈ టైంకి ఆడాలి, ఇట్లా యాక్టివిటీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి పేరెంట్స్ అనేవాళ్ళు. నాకు అర్థమవుతుంది విలేజెస్లో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. వాళ్ళు పనికెళ్ళి రావడం, వాళ్ళపైన ఫోకస్ చేయడం. సో దయచేసి మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం. దయచేసి ఏమి కాదు, కొంచెం కాన్సంట్రేట్ చేసి వాళ్ళకి ట్యూషనో ఏదో పెట్టించి వాళ్ళని పంపించి వాళ్ళకు స్కిల్స్ నేర్పిస్తే తప్పకుండా వాళ్ళు డెవలప్ అవుతారు. నెక్స్ట్ ఏజ్ గ్రూప్ వచ్చేసి మనకు 3 to 10 అయిపోయింది కదా, 11 to 14 మధ్యన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి దాని మీద ఫోకస్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. ఎలా అంటే కంప్యూటర్స్ పైన వాళ్ళకు నేర్పియాలి, కంప్యూటర్స్ పైన అవగాహన తెప్పియాలి, సిస్టమ్ పైన. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది. సో దానిపైన అవగాహన వాళ్ళకి పెంచాలి. ఎందుకంటే రేపటి కాలం ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోకపోతే నథింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే వాళ్ళు ఏ జాబ్ చేయలేరు. సో అది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు దానిపైన ఎక్కువ ఫోకస్, అంటే కరెంట్ ఏది నడుస్తుంది ట్రెండ్ దాని మీద ఫోకస్ చేయాలన్నమాట. సో ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, కొంచెం ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ దీక్ష, ఖాన్ అకాడమీ అండ్ యూట్యూబ్ అనేది చాలా నేర్పిస్తుంది నాకు. నేను చాలా మటుకు యూట్యూబ్ల ద్వారానే నేర్చుకుంటున్నాను. సో యూట్యూబ్ అనేది చాలా మనిషికి ఫ్రీ వర్జన్ అంటారు అనమాట. నెట్ ఉంటే చాలు, యూట్యూబ్లో అన్నీ నేర్చుకోవచ్చు. స్మార్ట్ టీవీలు ఉంటే కొనుక్కోండి, ఇంట్లో పెట్టుకోండి, నెట్ కనెక్షన్ పెట్టుకోండి. పిల్లలకు చాలా వరకు యూట్యూబ్లో చాలా విషయాలు నేర్చుకోవచ్చు పిల్లలు. నెక్స్ట్ వచ్చి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్. ఈ 11 to 14 ఏజ్లో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ప్రతి ఇంట్లో, నేను ఏం చెప్తున్నా అంటే 5,000 నుంచి 10,000 లోపలనే ఇవాళ రేపు డెస్క్టాప్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. తీసుకొచ్చి సెకండ్ అయినా పర్వాలేదు, ఇంట్లో పెట్టుకోండి. టైపింగ్ స్కిల్స్ పెరుగుతాయి వాళ్ళకు. ఇంగ్లీష్ అనేది కొంచెం వర్డ్స్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది పిల్లలు. నెక్స్ట్ హై స్కూల్ ఏ ఏజ్‌లో పోతారు? 15-17 ఏజ్‌లో వెళ్తారంట. కెరియర్ ప్లానింగ్ ఏజ్ అంటారనమాట అది. సో ఆ టైంలో ఏందంటే కరెక్ట్ అయిన ఫ్యూచర్ గోల్ సబ్జెక్ట్ ఎంచుకోవాలి. సైన్సా, కామర్సా, ఆర్ట్సా అనేది
పాప, బాబు మెంటాలిటీ బట్టి వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటదో దాంట్లోనే మనం చేర్చాలి. మన తల్లిదండ్రులు ఫోర్స్ చేయకూడదు పిల్లలను. "నువ్వు ఇదే చదువు, ఇదే మీ యొక్క ఎయిమ్‌ని డాక్టర్ అవ్వాలిరా బాబు, నేను డాక్టర్ అవ్వాలని చూసుకున్నాను నేను, డాక్టరే చదువు" అంటే లేదు, అలా కాదు. వాడికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటదో దాంట్లో చదివిపియండి. నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్. సపోజ్ వాళ్ళు ఎంబీబీఎస్ అవ్వాలనుకుంటున్నారు, లేకుంటే వేరేది ఇంజినీర్ అవ్వాలనుకుంటున్నారు అంటే నెక్స్ట్ స్టెప్ ఏముంటదంటే ఐఐటీ, జేఈఈ, ఎన్ఈటీ, నీట్, సాట్ 2, టీఓఎఫ్ఎల్ ఎక్సెట్రా చాలా కోర్సెస్ ఉన్నాయన్నమాట. సో, ఆన్‌లైన్ కోచింగ్స్ ఉంటాయి. సో, దాంట్లో లోకల్ సెంటర్స్ ఉన్నాయి. మనకు తెలిసినార్లో గిట్లా చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో, అలాంటి కోచింగ్ సెంటర్స్‌లో అడ్మిషన్స్ ఇప్పించి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఎగ్జామ్‌లు ఇవన్నీ నీటు పరీక్షల్స్ అన్నీ ఐఐటీ, జేఈఈ కొట్టాలంటే. నెక్స్ట్ వాళ్ళది ప్రొఫైల్ అనేది బిల్డప్ అవుతుంది. లైక్ పార్టిసిపేషన్ అంటే స్కూల్ స్కూల్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయడం, ఎంకరేజ్‌మెంట్ చేయాలి. నాన్న ఇది చెప్తున్నారు, నన్ను ఇలా పార్టిసిపేట్ చేయమంటున్నారంటే నో అనకుండా పిల్లలని ఎంకరేజ్ చేయండి. తప్పకుండా వాళ్ళ స్కిల్స్ అనేది డెవలప్‌మెంట్ అవుతది. లైక్ వాలంటరీ ఇన్ కమ్యూనిటీ అంటే బయట ఏదన్నా వాలంటరీగా పార్టిసిపేషన్ చేయాలనుకుంటున్నారు, సోషల్ వర్క్‌లో చేయాలనుకుంటున్నారు, దేంట్లోనైనా వాళ్ళకు బయట ఎంత పార్టిసిపేట్‌గా ఉంటారో పిల్లలు అంత తెలివికి వస్తారనమాట. మనం ఎంత వాళ్ళని పట్టుకొని వాళ్ళని కంట్రోల్ చేస్తే వాళ్ళ బ్రెయిన్ అనేది పెరగదు. సో, దయచేసి వాళ్ళని ఫ్రీ హ్యాండ్‌గా వదిలేయండి. సో, అప్పుడే వాళ్ళు చాలా మటుకు నేర్చుకుంటారు. నెక్స్ట్ కాలేజ్ ఏజ్ లైక్ 17-19 ఏజ్. సో, అప్పుడు వాళ్ళు రీసెర్చ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రీసెర్చ్ చేసుకోవచ్చు. లైక్ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ ఎక్సెట్రా ఇన్ని కంట్రీస్ ఉన్నాయి. సో, వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు అనమాట. రీసెర్చ్ స్టార్ట్ చేయొచ్చు. చాలా మంది చాలా ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. దానికి ప్రిపరేషన్ అవ్వాలి వీళ్ళు. అంటే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ, ప్రొఫెషనలిజం అనేది పెరుగుతుంది. లైక్ టీఓఈఎఫ్ఎల్ అండ్ ఐఈఎల్టీఎస్, సాట్, యాక్ట్ అనే యూనివర్సిటీస్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు యూఎస్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు తీసుకుంటే బాగా ఉంటుంది. నెక్స్ట్ స్కాలర్‌షిప్‌కి అప్లై చేయొచ్చు. ఇవన్నీ చదవాలంటే స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకుంటే వాళ్ళకు ఫండింగ్ అనేది ఈజీగా అవుతుంది. తల్లిదండ్రుల మీద భారం పడకుండా. గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. ఐసీసీఆర్, ఎంఈఎక్స్‌టీ, యూనివర్సిటీ స్పెసిఫిక్ స్కాలర్‌షిప్స్ అని కొన్ని ఉన్నాయి గవర్నమెంట్‌కి సంబంధించినవి. సో, దానికి అప్లై చేసుకోవచ్చు. సో, మనకాడ ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి? ఇవి అప్లై చేసుకునే ముందు మనం ఏమేమి రెడీ చేసుకోవాలి? ఫారెన్ స్టడీస్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలంటే పాస్‌పోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ చేసుకోవాలి. అకాడమిక్ ట్రాన్స్‌క్రిప్ట్స్ రెడీ చేసుకోవాలి. లెటర్స్ ఆఫ్ రికమెండేషన్స్ అంటే ఎవరైతే రికమెండ్ చేస్తున్నారో ఆ యూనివర్సిటీకి ఫలానా దానికి రికమెండేషన్ లెటర్స్ రెడీ చేసుకోవాలి. అకాడమిక్ సంబంధించిన సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఎస్ఓపి అంటే దేనికోసం పోతున్నాం అనే ఆ కాన్సెప్ట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. సో, ఇవన్నీ చేసుకోవాలన్నమాట హైయర్ స్టడీస్‌కి. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్లానింగ్. సో, ఒక సేవింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలి. ఒక అకౌంట్ ఓపెన్ అవుతేనే కదా లోన్ అనేది మనం ఎడ్యుకేషనల్ లోన్ తీసుకోగలుగుతాం. సో, ఎడ్యుకేషనల్ లోన్ గిట్ట అవైలబుల్ ఉంటాయి. స్కాలర్‌షిప్ గ్రాంట్ అవుతది. స్కాలర్‌షిప్ గ్రాంట్ అయితే ఆ డబ్బులు దాంట్లో పడడం జరుగుతుంది. సో, నెక్స్ట్ వచ్చి మెంటర్‌షిప్ అండ్ గైడ్‌లైన్స్. సో, మన టీచర్స్‌తోని కనెక్ట్ అయ్యి ఉండాలి. స్టూడెంట్ వాళ్ళు ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళతోని కనెక్ట్ అయ్యి ఉండాలి. ఎన్‌జీఓ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మార్కెట్‌లో. సో, అయన్నీ చూసుకోవాలన్నమాట. సో, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో, పేరెంట్స్‌కి ఒకటే చెప్తానంటే మీ యొక్క చైల్డ్ భవిష్యత్తు బాగుండాలంటే గ్లోబల్‌గా ప్లానింగ్ ఉండాలి. ఎర్లియర్ స్టేజ్‌లోనే ప్లానింగ్ కరెక్ట్‌గా ఉండాలి. కరెక్ట్‌గా ఉంటే తప్పకుండా వాళ్ళు విజయాలు సాధిస్తారు. వాళ్ళని ఏదైతే వాళ్ళు నేర్చుకోవాలనుకుంటున్నారో దాని మీద మీరు ఫోకస్ పెట్టండి. మీ యొక్క ఆలోచనలు వాళ్ళపైన రుద్దకండి. ఓకే. థాంక్ యూ. బాయ్. హాయ్.